ముందుగా అందరికీ బోనాలు శుభాకాంక్షలు. ఇవాళ మన ముందు ఓల్డ్ సిటీ విజయ్ పోతురాజు గారు ఉన్నారు. మనం చాలా విషయాలు మాట్లాడబోతున్నాం. పోతురాజ్ అంటే కొన్ని నచ్చే విషయాలు ఉంటాయి, కొన్ని నచ్చనివి కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఆయనతోనే అడిగి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే విజయ్ పోతురాజు గారు. మా కావ్యమ్మ గారు నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పోతురాజ్ గెటప్ వేయడం జరుగుతుంది? ఇప్పుడు 31, ఇప్పుడు 31 సంవత్సరం అవుతుంది నాకు. ఏవాటి 30 ఏళ్ళు అంటే ఎన్ని చూసుంటారు మీరు? ప్రతి ఒక్క పోతురాజు అనగానే ఎన్నో ఉంటాయి అన్నమాట, ఎన్నో బాధలు ఉంటాయి. అది వేసినాక పానం ఇట్లా కడుపులకేని కూడా ఇట్లా అని ఇట్లా వస్తుంటుంది. దాన్ని తట్టుకొని ఒక గురువుని అనేది ఎన్నుకోవాలి. గురువుని ఎన్నుకొని పోతురా చేయాలి. రేపు అందరూ ఏమైందంటే కామన్గా మంది వేసినామా, 2 పెగ్గులు వేసినామా, ఆడినామా, ఆ దోషం ఏమో తలుగుతుంది. ఆ దోషాలు ఏంది, ఆ పోతురా చేయంగానే ఇక నాంత పోతురాజు లేడు అని అంత ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. పోతురాజు అనగానే పోతురాజు మంచి గురువులు అనేది వాళ్ళకు వాల్యూ లేకుండా అయిపోయింది. ఏడ పడతాడ పోతురాజు లేసేస్తారు, ఎవ్వరు పడతా లేస్తారు. కొంతమంది ఆగమైన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి దోషాలు తలుగుతాయి. రేపటి దినము ఎన్నో బాధలు తట్టుకోవాల్సి వస్తుంది. కొన్ని జాగాలలో పానాలు కూడా పోతాయి, కొన్ని జాగాలలో నరాలనే అయిపోతాయి. 3 ఏళ్ల కింద ఒక పిల్లగాడు వేసిండు పోతురాజు, వచ్చి అన్నీ పట్టుకున్నాయి. అన్న నువ్వు చిన్న నా దగ్గరికి తీసుకొచ్చిండు కాబట్టి అది ఇది శాంతి చేసి పంపించిన. అదే గౌలీపురంలో శంషాబాద్లో వేసారు. అట్లా మనుషులకు ఎన్నో ఉంటాయన్నమాట. ఒక గురువు అనేది ఉండాలి. అందరు గురువులయ్యే నిలబడతారు పోతురాజుల కాడ. కానీ రేపటి దినము ఆ అబ్బాయికి ఎవరైతే చేస్తారో పోతురాజు, రేపటి దినం వాళ్ళకు టోకర్ తగిలినప్పుడు ఆ ఆదుకునే శక్తి ఒక గురువు దగ్గర ఉండాలి. ఇప్పుడు ఎవరు పడతారు ఏపిచ్చేస్తారు పోతురాజు, నేను గురువు అంటే నేను గురువు అంట. అట్లా మీరు వచ్చారంటే ఒక పాట ఎక్స్పెక్ట్ చేస్తారు. కోడి కొయ్యక ముందే జనము లేవక ముందే, కోడి కొయ్యక ముందే జనము లేవక ముందే, బైరెల్లినవమ్మో గోలుకొండ ఎల్లమ్మ, బైరెల్లినవమ్మో నా తల్లి ఎల్లమ్మ. నీ రూపు నీరేక నీ సకదనం, నీ రూపు నీరేక నీ సకదనం, బైరెల్లినవమ్మ గోలుకొండ ఎల్లమ్మ, బైరెల్లినవమ్మ మముగన్న ఎల్లమ్మ. తొవ్వల ఎల్లమ్మ తల్లి తోడు నీడై, నువ్వు తొవ్వల ఎల్లమ్మ తల్లి తోడు నీడై, బైరెల్లినవమ్మ మముగన్న ఎల్లమ్మ, బైరెల్లినవమ్మ గోలుకొండ ఎల్లమ్మ. ఏమన్నా వాడిన అంటే ఆషాఢ మాసం వస్తుంది, అమ్మవారు గోల్కొండ ఎల్లమ్మ జాతరకు వచ్చేవాళ్ళు కిరికిళ్ళు కానీ కొట్లాడలు కానీ చెయ్యకూడదు. మహాదోషం అన్నమాట. మనము దేవునికి మొక్కితే భక్తి వస్తుంది. కొంతమంది కాలం చేసిన మనుషులు అంటే చచ్చిపోయిన వాళ్లకు రోజు దీపాలు పెడితే వాళ్ళే కనబడతారు. అదే గోడకు బొట్లు పెట్టి గోల్కొండ ఎల్లమ్మ అంటే గోల్కొండ ఎల్లమ్మ వస్తుంది, మైసమ్మ అంటే మైసమ్మ వస్తుంది, పోచమ్మ అంటే పోచమ్మ వస్తుంది, బాలమ్మ అంటే బాలమ్మ వస్తుంది. అంత శక్తి ఉంది మనలో. మనలోని శక్తి ఎట్లా ఉంటుంది అంటే, మనం గోడకు బొట్లు, మనం కట్టిన గోడనే, మట్టితో కట్టిన గోడకే బొట్లు పెట్టి ఒక 5 బొట్లు పెట్టి ఒక తొట్టెల కట్టి ఒక పూలదండ వేసి ఒక కొబ్బరికాయ కొడితే ప్రాణప్రతిష్ఠ అవుతుంది. అంత శక్తి ఇచ్చాడు భగవంతుడు మనకు. కావున ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. యువత ఏంటంటే గోల్కొండకు వచ్చి కొట్లాడుతురు, ఆగమాగం చేస్తురు. రేపటి దినము ఎంత కష్టమవుతుంది అంటే, ఇది ఎందుకు తప్పులు చేసినా మాకు ఎవరు చెప్పలేరు అని అనొద్దు. అందుకనే నేను మరీ చెప్తున్నా, గోల్కొండకు వచ్చి ఆడుర్రి, పాడుర్రి, ఎంజాయ్ చేయరి. మీరు ఎంత ఆడతారో ఆడుర్రి, కానీ కొట్లాడాలి, పంచాయతీ చేయకూర్రి, రక్తాలు తీసుకోకూర్రి. అమ్మవారు ఏమంటారు, అందరి పిల్లలు మన గోల్కొండ ఎల్లమ్మ తల్లి. ఆమె అఖండ జ్యోతి ఆదిపరశక్తి. ఆమె పుట్టంగా పురుడు లేదు, పెరగంగా పెళ్లి సక్కదనం లేదు. పెళ్లి సక్కదనమైన ఆమెకు ఆగమాగం ఉందన్నమాట. భర్తతో సుఖం లేదు, కొడుకుతో సుఖం లేదు. ఆమెకు ఎన్నో బాధలు అనమాట. ఆ ఎల్లమ్మకు, ఆ ఎల్లమ్మ దగ్గరికి వచ్చి మన బాధలు కష్టాలు, ఆమెకు కష్టాలన్నీ తెరక, ఆ కష్టాలల్లో మనము అమ్మని మొక్కి, మా కష్టాలు ఇవి ఉన్నాయి తల్లి, మా బాధల కష్టాలు పోని, నాకు మంచిగా గవర్నమెంట్ జాబ్ రాని, మాకు ఒక కొలువు రావాలి, నేను ఏదో చేసుకున్న దాంట్లో నాకు బరకతి తల్లి అని చెప్పి గోల్కొండ అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రార్థించండి. భక్తులు, యూత్ కానీ చదువుకునే వాళ్ళు ఉంటే, నేను మంచిగా చదువుకోవాలి, నేను మంచిగా డాక్టర్ కావాలి, నేను లాయర్ కావాలి, జడ్జి కావాలి, అది అనుకొని మొక్కుకొని రావాలి. వచ్చి ఎంజాయ్ చేసుకొని ఆడుతూ పాడుతూ చెమట తీసి ఇట్లా పోయి
ఆ గోల్కొండ ఎల్లమ్మ దగ్గర ఆ అమ్మ ప్రసాదం అనుకుంటుంది. ఆ చెమట తీసి అమ్మ దగ్గర ఆడితే నీ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఆ అమ్మవారు చల్లని దివ్వలు ఉంటుంది. వచ్చిన గండాలు తొలిపోతాయి, కాసిన గండాలు గల తొలిపోతాయి. దుష్టుని కన్ను దూరం అయితే దుష్ట శక్తులని వారిని. కావున అమ్మవారి దగ్గరకు వచ్చి మన యూత్కు మరీ మరీ చెప్పుతున్నా నేను. ఇంకా కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చెప్పినా, మరి ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పటి యూత్ అందరూ కొట్లాడకండి, మంచిగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయాలి. అంటే అందరూ 18 ఇయర్స్ ఏజ్ పిల్లలు ఒక గుంపు, ఒక 20-50 మంది దాకా గుంపు, ఒక గుంపులాగా పోతూ ఉంటారు. భయం వేస్తుంది వాళ్ళని చూస్తే. భయమా తీరుంటారు వాళ్ళంతా. వాళ్ళు కొట్లాడుకునేదేమో కానీ మంది మీద పడి మంది గొలుచులు పోతాయి, పుసలతాళ్ళు గుంజేస్తారు. ఇప్పుడే మోకాని దొంగలు కూడా ఏం చేస్తారంటే ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు, ఎవరిని అంటట్లేదు. ఆడ చెప్తున్నా కదా, మొత్తం ఇక ఆగమాగం చేస్తారు. దయచేసి అందుకనే యూత్కు చెప్తున్నా, మరి మన కావ్యం మేడం పిలిచింది కాబట్టి యూత్కు ఎవరో చెప్పలేరని కాదు, మాకు కూడా ఒకరు కాళ్ళు నెత్తిలో పెట్టుకొని 10 మంది గురువులను నెత్తిలో కాళ్ళు పెట్టుకొని మేము ఎంత కష్టపడుకుంటూ వస్తున్నామో, ఆ ఉపదేశాలు అనగానే ఉపదేశం కాదు, ఇదే ఉపదేశం అన్నమాట. మనం మంచిగా కోరుకుంటే మనకు మంచి ఇయ్యాల కాకుండా రేపు అవుతుంది మంచిగా. అంతేగాని తొందరపడి ఏది కానీ చేయొద్దు. మనం ఇప్పుడు ఎంత కష్టపడి చదువుకుంటామో కాలు మీద కాలు వేసుకొని ఒక సంతకం పెట్టి లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అంతేనే కదమ్మా? కాబట్టి ఆ అమ్మవారికి ఒకటే వేడుకోవాలి, మా తల్లిదండ్రికి ఆరోగ్యం మంచిగా ఉండాలి, మా అక్క చెల్లెళ్ళు మంచిగా ఉండాలి, మా ఊర్లో అంటే ఊరి వాళ్ళు కానీ సిటీ వాళ్ళు కానీ మా గ్రామంలో అందరూ సుఖశాంతులతో ఉండాలి, అమ్మ చల్లంది వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మన గ్రామంకి ఎట్లా అమ్మవారిని నిలుపుకుంటామో, కోట మైసమ్మ అని, దర్బార్ మైసమ్మ అని ఎందుకు నిలుపుకుంటాము? మనకి రక్షణ ఉంటుంది కాబట్టి. అమ్మవారు గోల్కొండ ఎల్లమ్మ అంత పైన ఉంది, ఎంతమందిని చూస్తుంది, హైదరాబాద్ సికింద్రాబాద్ అంతా చూస్తుంది. కావున ఆమె చల్లని దీవెనలు పొందాలని మరీ కోరుతున్నా. ఎవరికి యూత్కు చెప్తున్నా, మరి అందరూ దయచేసి కొట్లాడకుండా ఆనందంతో తీసుకుపోరు. ఎందుకంటే గోల్కొండ ఎల్లమ్మ పేరు ఖరాబ్ అవుతుంది. ఆమె పేరు ఖరాబ్ అయితే మనకు దోషం. వింటున్నావా? ఆడికి వచ్చే వాళ్ళు భక్తులు అరే ఎల్లమ్మ దగ్గరికి పోయినంత ఆనందంతో పోయొచ్చినామని ఖుషి పడాలి. అంతేగాని అమ్మో ఎల్లమ్మ దగ్గరికి పోయినా నా కాలు ఇరిగింది, ఆ ఎల్లమ్మ దగ్గరికి పోయినా నా పుసలతాడు పోయింది, ఆ ఎల్లమ్మ దగ్గరికి వచ్చినా నా గొలుచు పోయింది అని ఎవ్వరూ అట్లా కానియద్దు. ఎవరైతే చేస్తారో పాపం వాళ్ళకి పక్క దోషం కలుగుతుంది. ఆ దోషాలు పోవాలంటే ఆ పొద్దుగాలు లేచి తల్లిదండ్రి కాళ్ళు మొక్కి ఒక 45 రోజులు ఎందుకు కాదు, తల్లిదండ్రి కాళ్ళు మొక్కి చూడమనుకు సిద్ధిబుద్ధి గణపయ్య కళ కనబడతాడు, శివుడు కనబడతాడు, నీకు పరమాత్ముడే కనబడతాడు. అంటే కారణం ఏంటంటే ఆ తల్లిదండ్రులు ఇసిపెట్టేస్తారు, వాళ్ళని కేర్ చేయకుండా పోతారు, పోతురాజులు వేసేస్తారు, వాళ్ళకి చెప్పకుండా చేసేస్తారు. రేపటికి మంచి చెడ్డ అయితే అమ్మ ఉన్న ఒక్క కొడుకు ఆగమైపోయిన ఇంకేంది. మా బస్సులో కూడా పోతురాజు చేసిండు, తెల్లారి పట్టుమని ఎగిరిపోయిండు ఆయన. అంటే కారణం అంటే అందరు పోవాలని ఏం లేదు, కొంతమందికి లేట్ అవుతుంది, కొంతమందికి తొందరగా అయిపోతుంది, కొంతమందికి అప్పుడప్పుడు అయిపోతుంది అనమాట. అట్లా ఉంటుంది అనమాట పోతురాజు. ఓకే అన్న, ఇప్పుడు నేను టాపిక్లోకి వస్తా. మనం పోతురాజుల గురించి మాట్లాడదాం. నేను ఇందాక స్టార్టింగే చెప్పిన కొన్ని నచ్చే విషయాలు ఉంటాయి, కొన్ని నచ్చని విషయాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఉన్నారు, మిమ్మల్ని చూస్తే అంటే పోతురాజు అనగానే పసుపు కుంకుమ ఇవి కనిపిస్తే కొంచెం అలంకరించుకుంటారు మీరు కూడా. కానీ కొంతమంది లెన్సులు పెట్టుకొని అంటే వాళ్ళు దయ్యాలా లేకపోతే పోతురాజులా అన్న క్వశ్చన్ వస్తుంది. చూడడానికి వచ్చేది పోతురాజులని. హెలోవిన్ అని ఒకటి జరుగుతుంది. వాళ్ళందరూ ఏం చేస్తారు, మొత్తం ఈ కలర్స్ ఉంటాయి కదా అవన్నీ వేసుకొని లెన్స్ పెట్టుకొని రక్తం కారుతున్నట్టు ఓ రకంగా తయారవుతారు. భయం వేస్తుంది, అంటే దయ్యం లాగా ఉంటుంది. ఇక్కడ కూడా అంటే చెప్తే కొంచెం నన్ను తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారేమో, తిట్టుకున్నా పర్లేదు, ఇదైతే వాస్తవం. మీరు కూడా ఒప్పుకుంటే కింద కమెంట్ చేయండి, లేదు అంటే చెప్పండి మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్. నాకు సరిగ్గా అనిపించలే కాదు, నేను కొన్ని వీడియోలలో చెప్పుకుంటూ వచ్చాను, నేను ఒక జమానాన్ని చెప్పుకుంటూ వస్తున్నా. యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే నుంచి వస్తుందో అప్పటి నుంచి మరీ చెప్పుకుంటూ వస్తున్నా. పొద్దున్న అట్లా చేయకూరి. ఆ పోతురాజు రేపటి మన పిల్లలకు భవిష్యత్తు ముందుగాల వచ్చే తరాలకు పోతురాజు అంటే ఏంది అని చూపించాలి. అంటే ఇట్లా దయ్యాలలాగా దయ్యాలు భూతాలులే అనుకుంటారు పోతురాజు అంటే. ఆ శివుని కొడుకు అని ఎవరు అనుకోరు, ఆ దేవుడు పరమాత్ముడు అని ఎవరు అనుకోరు. వాళ్ళని ఏమనుకుంటారు అంటే ఆ డబ్బులు ఇస్తే వాళ్ళు ఏమైనా చేస్తారు పోతురాజుని, అట్లా వాల్యూ లేకుండా చేసేస్తారు. నేను అసలు పోతురాజే బంద్ చేసుకోవాలనుకుంటున్నాను. పోయినసారి కూడా గోల్కొండ చేయలే. అంతా ఎట్లా చేస్తారు అంటే ఇక మనసు బాధ అనిపిస్తుందమ్మా.
ఏం చెప్తాము మళ్ళీ మెసేజ్ ఎట్లా ఇస్తున్నాం అంటే వీడియో ద్వారా ఇస్తున్నాం మనము. ఏందంటే అరే పైసలు ఇస్తారా బాబు, ఈ పైసలు ఇస్తే ఏదన్నా చేస్తారా? ఆ గెటప్కి ఎక్కువ మార్కెట్ ఉందంట కదా. అయ్యా నాకే కొద్ది చెప్పిరాలు అవన్నా పెయింట్ వేసుకుంటే వాన పడితే పోదు. అరే పోకుంటే ఏందిరా భయ్, మళ్ళీ జర అయినాక చేసుకో, కొద్దిగా పసుపు కుంకుమ పెట్టుకో. అసలు పోతురాజ్ అంటే ఎట్లుండాలి? పోతురాజ్ ఫస్ట్ పోతురాజ్ అంటే ఇప్పుడు ముందుగా ఏం చేస్తుండే, ఖాళీ పసుపు కుంకుమనే ఉంటుండే ఇంత కాటికి. మేము ఏం యాడ్ చేసినామంటే జర మంచిగా కనబడాలని ఇంత చెంకి యాడ్ చేసినాం అంతే. అందులో ఏమీ యాడ్ చేయాలి, ఇంకా కానీ ఒక చెంకి యాడ్ చేసినామంటే జర ముఖం జర గంభీరం కనబడాలని, అంతేగాని పసుపు కుంకుమనే మెయిన్. రేపటి దినము పోతురాజు ఎవరు అంటే మీ పేరు చెప్తారా, లే ఓడ్చిడి విజయ్ పోతురాజు అని చెప్తారా, మీరే తెలుసుకోవాలి. కావున అందరు నన్ను కూడా అన్నారు, లే పెయింట్ వేయాలి అదే అని చెప్తే నువ్వు చేయమంటున్నావా వెళ్ళిపోమంటున్నావు, ఒకటే మాట. నేనైతే ఇడవా సచ్చేదానికి ఇడవా. నేను సచ్చి ముసలో అంత పానం బాగా లేకుండా పోతురాజు తయారు చేసి ఇట్లా నడుచుకుంటూ ఒక 5 అడుగులు ఎందుకు అది నడుస్తా. అంత ప్రేమ నాకు. నా ప్రాణం పోయేది ఉన్నా కూడా ఆడుతూ పాడుతూ పోవాలి. ఒవ్వని చేతులలో పోవద్దు, ఒవ్వని కళ్ళల్లో కాళ్ళలో పోవద్దు, ఆడుతూ పాడుతూ పోవాలని నేను అమ్మవారికి ప్రార్థిస్తా, ఎప్పటికీ ప్రార్థిస్తా. అమ్మ నేను ఆడుతూ పాడుతూ పోవాలి, నన్ను ఎవ్వరేమనుకున్నా అరే పోతురా చేసి అదైపోయింది దోషమైంది కాదు, నేను ఆడుతూ పాడుతూ పోవాలంట. అంత ప్రేమ నాకు. కొబ్బరికాయలు వలగొట్టి 25 కొబ్బరికాయలు వలగొట్టి ఇవన్నీ రక్తాభిషేకం ఇట్లా పాదాలు కడిగిన అమ్మవారికి ఇట్లా రక్తాభిషేకం చేసిన ఇట్లా వలిగిపోయిన నెత్తి. అంత పిచ్చి అనమాట భగవంతుడు అంటే, అమ్మవారు అంటే. అదే సుల్తాన్ సాయి ఘట్టం వస్తప్పుడు. మీకు వంశపారంగా వచ్చిందా లేదంటే మీరు తీసుకుందా? నాకు వంశపారంగా ఏం రాలేను. నేను ముద్రాజ్ కులంలో పుట్టిన, పాండవుల గోత్రం మాది, ముద్రాజ్ మేము. నేను ఒగ్గు కళాకారుని ఎట్లా అంటే మా ఫ్రెండ్ ఉండే మల్లేష్ అని, ఆయన ద్వారా అక్కడ గొన్లాకల కొద్ది రోజులు ఉండే, ఆడికేని ఆయన ఎంబడి పోతుంటేమి, సంచి పట్టుకుంటుంది, తాళాలు కొడుతుంటేని, అట్లనే అలవాటు అయిపోయింది. ఆ పూజలలోకి వెళ్ళిపోయాను అనమాట. ఇక ఫ్రెండ్షిప్లో అట్లా వెళ్ళిపోయి ఇక ఈయన దాకా వచ్చాను అనుకోరాదు. ఇక ఆ గురువు దగ్గరికి పోయి నెత్తిలో కాలు పెట్టుకొని, ఈ గురువు దగ్గరికి పోయి నెత్తిలో కాలు పెట్టుకొని, ఈ చెట్టు ఏం పని చేసి ఆ చెట్టు ఏం పని అన్నిట్లలో తిరిగి ఇక్కడికి వచ్చి. ఇప్పుడు ఆ బోనం ఎత్తుకున్న వాళ్ళకి అమ్మవారు మీదకి వస్తుంది, అదొకటి. కానీ పోతురాజు అట్లా డాన్స్ చేస్తున్నప్పుడు పోతురాజు మీ మీదకి వస్తాడా? పోతురాజు అంటే ఒక 5 మినిట్స్ ఎందుకు కాదు, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఆ పొగరు బట్టి, ఆ గంభీరం బట్టి ఇట్లా జల్ అందరికీ రాదమ్మా. అది సైకలాజికల్ ఫీలింగా లేకపోతే నిజంగా పోతురాజు మీదకి వచ్చి మీరు అట్లా డాన్స్ చేస్తారా? పోతురాజు డ్యాన్స్ అనేది ఏంటంటే ఆ గంభీరం బయటికి వెళ్ళే మూమెంట్ ఉంటుంది చూడు, అప్పుడు గంభీరంగా ఒక ఇట్లా 2-3 సెకండ్లు కానీ, ఒక 5 సెకండ్లు కానీ, 5 నిమిషాలు కానీ ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఒక 2-3 నిమిషాలు ఇట్లా వచ్చేస్తుంది అని వచ్చేసి ఇట్లా అని ఇట్లా సముద్రం పొంగితే ఎట్లయితే వచ్చేస్తుంది. మీకు తెలియకుండా వస్తుందా? తెలియకుంటూ వస్తుందా అంటే మీకు ఎట్లా అర్థం చెప్పాలంటే, తెలియకుంటూ వస్తుంది అంటే మనం గంగలో మునిగినప్పుడు చలి పెడుతుంది. ఇప్పుడు పోతురాజు మీద వచ్చిన పోతురాజు బండారు కుంకుమ వేసుకున్నాక పోతురాజు రాకుంటే ఏమొస్తుంది? ఆ భగవంతుని మీద ఊకున్నప్పుడు భగవంతుడు అనేది కొద్దిగా పూనకం లాగా వస్తుంది కదమ్మా. అట్లా అదే నార్మల్గా ఉండే మనుషులు ఆ గెటప్ వేసుకున్న తర్వాత మొత్తం వాళ్ళ లోపల కూడా మారిపోతుంది అందరికి. అంటే ఆ మూమెంట్ అన్నట్టు ఏంటంటే ఆ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమందికి నిజంగా కొద్దిగా ఒక 5 నిమిషాల లోపల ఉంటుంది పొగరు. అందుకని బయటికి వెళ్ళంగానే ఒక 5 దెబ్బలు తిన్నోళ్ళకే పొగరు ఉంటుంది అని చెప్తాం. ఎందుకు చెప్తామంటే అసలు పోతురాజు అనేది ఎందుకు కొడతారు? పోతురాజు తెలియదు, మీరు అడగాలి నన్ను. అదే నెక్స్ట్ క్వశ్చన్, అది అసలు ఎందుకు కొడతారు? అది పోతురాజు ఎందుకు కొడతారు అంటే కొట్టడానికి పోతురాజు అవుతారా అసలు? అది ఎందుకు పోతురాజు అందరికీ తెలియదు. కొంతమందికి పోతురాజు ఎందుకు కొడతాడు అంటే కడుపులో ఉన్న దయ్యాలు భూతాలు కొన్ని దాగి ఉంటాయి అనమాట, గాడుపులు కొద్దిగా. ఆ గాడుపులు నుండి బెచ్చన్ చేస్తుంటారు, నిద్రలో కాలు చేతులు కూర్చుంటుంది, ఇంట్లో మాట చెప్పిన మాట వినరు, ఎక్కడ ఆగమాగం అవుతుంటారు. ఆ టైంలో పోతురాజు వెళ్ళినప్పుడు అని ఇట్లా బయటకు వెళ్ళిపోతుంది అనమాట గాడుపులు. ఆ భయపట్టి ఎనికినే పోతురాజు అంటే. పోతురాజు అంటే కడుపులున్న దెయ్యాలు భూతాలు గాడుపులు ఉన్నా కూడా ఇట్లా పటాన పంచాలు బయటకు వెళ్ళిపోతాయి అనమాట. అసొంటి పోతురాజు అసలు పనిపాట్లో వేస్తే అట్లా పొగరు ఉంటుంది. ఆ పనిపాట్లో వాల్యూ లేదమ్మా. ఇప్పుడు జో పెయింట్ చేస్తారు చూడు, బస్ అలాగే వాల్యూ. అసలు పనోన్ని ఎవరు ఎరకబట్టరు. పనోన్ని ఎందుకంటే ఆ రుబాబ్గా ఉంటాడు అని అందరి మాట విన్నారు కదా. వేరే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ఎట్లా పడితే అట్లా తిట్టేస్తారు, పోతురాజు వాళ్ళు నడిచిపోతారు. మాకు తిట్టే బర్దాస్ కాదు కమ్మా మేము అట్లా అనమాట. అందుకనే పని బాటలోని ఎవరు నమ్మరు.
మంచి వ్యక్తిని ఎవరు నమ్మరు. అసలు పోతురాజు ఎవరు ఉండాలి గుడికి, ఏం సంగతి, అసలు గుళ్ళకు కూడా సరిగ్గా ఒక పోతురాజు అనేది బరాబర్ పెట్టారు. ఏదో వరి పడతాను వేసేస్తారు, ఎందుకంటే డబ్బులు ఇయ్యరు కదా అట్లా. ఇదో పెద్ద మార్కెట్ కదా, ఇప్పుడు పెద్ద మార్కెట్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఎవరంటే వాళ్ళు అయిపోవచ్చా పోతురాజ్? నేను అదే చెప్తున్నా కదమ్మా, పోతురాజు ఎవ్వరు పడతారు వేస్తుడు అంటే వేసే ఇట్లా ఆగమైపోతుందమ్మా, వాల్యూ లేకుండా అయిపోయింది పోతురాజు. ఇప్పుడు నేను ఎక్కడికైనా పోయిందనుకో, తెలిసిన వాళ్ళు అన్న విజయ పోతురాజు అని అన్నారు సెల్ఫీ అని మాట్లాడి మంచి ఇజ్జత్ ఇస్తారు. కొంతమంది ఏంటంటే పోతురాజు అంటే పోతురాజా అంటే చీప్ అయిపోయింది అనమాట పోతురాజు, దాని వాల్యూ లేకుండా చేసేరు అంత ఎవ్వరు పడితే వాళ్ళు. ఒక 10-20 మంది మెయిన్ పర్సన్స్ ఉంటే ఇప్పుడు ఎంతమంది అసలు? ఎంతమంది అంటే ఇక చెప్పినా కూడా వినరు అనమాట వాళ్ళు. ఇక నువ్వెంత అని, ఎందుకంటే మనం నేను నా దగ్గరకు వస్తే ఒక లెవెల్తో పెడతామా, ఒక లెవెల్తో అంటే ఏంది గురువు అంటే ఏంది, దైవం అంటే ఏంది, దేవుడు అంటే ఏంది, పోతురాజు చేస్తే ఏ స్టైల్లో ఉండాలి, ఏ మాదిరిగా ఉండాలి. నేను ఆడ తప్పులు చేసినానుకో కొంచెం పచ్చకడ పెడతా, అందుకని నా దగ్గరికి ఎక్కువ రారు. పిచ్చి పిచ్చి వాళ్ళ దగ్గరికి పోని నాకు అవసరం లేదు. నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు మెసేజ్ ఎట్లా ఇస్తా అంటే బునాది నుంచి ఇస్తా. ఆ పూసలు ఎట్లా అల్లాలి, ఆ గజ్జ ఎట్లా కట్టాలి, ఆ గజ్జ కట్టిన సాయంత్రం దాకా ఊయొద్దు మళ్ళీ అట్లా అక్కడ పకడ్ చేస్తానమాట. పూసల కాడికని సామాన్ కాడికని ప్రతి ఒక్కటి తయారు చేసుకుంటా. ఇప్పుడు మీ మెడలో ఉన్నాయి కదా, అవి ఒక్కసారి చెప్తారా? దానికి ఏమన్నా ప్రత్యేకతలు ఉన్నాయా? ప్రత్యేకత ఉన్నదా అంటే అమ్మ, పోతురాజు అది పోతురాజుకి ఏంటంటే ఒక కలర్ పూసలు, ఓ గంభీరం గురించి కొద్దిగా ఏంటంటే పూజ కాడ రాయి పెట్టి పూజ చేసి అది మెడల ధరించుకో, నీకు శక్తి వస్తుంది. అది ఉంటుంది శక్తి. ఇది రాయే బయటకని కొనుక్కొచ్చుకున్నాం, అల్లుకున్నా, నాకు స్టైల్ మంచిగా ఉంది, అల్లుకున్నా. ఇవి అంటావా, ఈ గొలుచు అంటావా, మా గురువు వేసిండు. ఇగో ఇట్లా లింగం ఉంటుంది, మా గురువు కట్టిన లింగం ఉంటుంది. అది పటం ఎక్కి ఉపదేశం తీసుకొని ఎవ్వరు అరికాలు ఆలివాడు పగవాడు దుండు దుస్మాన్ మంత్రకాడు తంత్రగా దెయ్యాలు భూతాలు కామిని కంపటి పిశాచులు ఏవి కానీ అరికాలకి ముళ్ళు నాటొద్దని చెప్పేసి ప్రణాయం చేసి అప్పుడు లింగం కట్టించుకుంటాం. గురువు కాలు మొక్కి ఆయనకు దక్షిణ ఇచ్చేసి ఇంత ఏదో అంత దయా కలిగింది ఇచ్చి కాలు మొక్కి రుద్రాక్ష కట్టించుకుంటాము. ఒక పద్ధతితోని చెప్తానమాట. అది ఆ పద్ధతి చెప్తా ఆ లెవెల్గా తీసుకొస్తాను. నా దగ్గర వేసేవాళ్ళు నేను పెయింట్ వేపియమ్మా, నువ్వు నాకు పనులు లేకుండా సరే, నాకు అవసరం లేదు. నా ఇజ్జత్ నాకు, నా దగ్గరికి వచ్చిన భక్తులు బస్ సుఖశాంతులు ఉండాలంట, ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో కోడికి పడగెత్తాలి. అమ్మ వెళ్ళ కాలంలో వాళ్ళకి ఎప్పటి కటాక్షం కలిగి ఉండాలి, ఆమె చల్లని వాళ్ళు ఉండాలని మనసారా కొడతా. ఈ పెయింట్ ఓకే పక్కన పెడదాం, వేషధారణ ఎట్లా ఉండని, కానీ లోపల అంటే మందు తాగి సిగరెట్లు తాగి బీడీలు తాగుకుంటా పోతురాజు గెటప్ వేయొచ్చా? అంటే మందు తాగితే కానీ పోతురాజు రాడా? పోతురాజు అంటే ఇది ఆ కాలం నుంచి వస్తుంది. ఏంది మందు దాగి ఒక కాలం నుంచి వస్తుంది. ఇప్పుడు కాలంలో ఇక్కడేను ఇప్పుడు ఏందంటే ఒక కాలం నుంచి చెప్తున్నా, ఒక కాలం నుంచి మేము చిన్నతనం నుంచి వింటున్నాము. ఇప్పుడు నాది 51 అవుతుంది ఈ సంవత్సరం వస్తే. నేను చెప్తున్నా కదా, నేను చిన్నప్పుడు నాకు చెప్పిన పెద్ద మనుషులు ఒకప్పుడు తాగి తిని చేస్తుండే, పోతురాజు చేస్తుండే. ఇప్పుడు యూత్ అందరూ ఏం చేస్తారు అంటే తాగి తిని అనేవారు కలా ఉరుకులాడు ఇంకా తాగేస్తారు అనమాట. చెప్పారు కదా యూట్యూబ్లో. అట్లా కాదు, అది తాగుడు అంటే ఏంటంటే ఒక 2 పెగ్గులు ఎందుకు కాదు తాగుతారు. ఎందుకంటే ఆ పోతురాజుకు పవర్ కాదమ్మా, జర ఎంజాయ్ చేయనీకే, అంటే ఆడనీకే జర గంభీరం అనిపిస్తుంది అనమాట. అంతేగాని తాగాలని ఏం జరూరు లేదు అట్లా. ఎందుకంటే అమ్మవారి గుడి కాడ ఏడ శాఖ పెడతాం మనం, బొడ్రాయి కాడే పెడతాం. బొడ్రాయి ఎవరు? పోతలింగాడు. ఆ పొలమేర కాసే పోతలింగాడు కట్టు ఓదలవాడు కన్న కొడుకు పెట్టి ఓదలవాడు పెద్ద కొడుకు తంత్రకాడు అమ్మవారు ముంగడ ఊక్కుంటాడు. అమ్మవారు ముంగడ ఊక్కున్నాడు శాంతి కావాలి. అమ్మవారు వచ్చి తినిపోదు, పోతురాజుకు శాంతి. ఆ పోతురాజుకు నైవేద్యం ఏడ పెడతారు, వెనక పెట్టాలి. ముంగట అమ్మవారిని చూసుకుంటా నాలుకే తెరుచుకొని ఉంటాడనమాట. కావున ఆయనకు ముంగట పెడితే నైవేద్యము మింగేస్తాడనమాట. ఆ దయ్యాలను భూతాలను మింగుతాడు. ఇవి ఎంత నైవేద్యం కాబట్టి వెనక పెడతారు. వెనకకే దినవారక లేట్ అయితే శాంతం ఉంటాడు అనమాట. అందుకనే పోతురాజు అంటే ఆ పోతురాజుకు నైవేద్యం పెట్టినప్పుడు వెనకకే తీసుకొని తింటాడు అనమాట. అంత శాంతం ఉంటాడు పోతురాజు అట్లా. ఇంకా కొన్ని విషయాలు చెప్పండి. పోతురాజు అసలు ఎట్లా అంటాడు ఏంది, మీకు ఆ చరిత్ర మొత్తం తెలిసి ఉంటుంది కదా. పోతురాజు ఆయన ఎట్లా అంటే అమ్మవారు తమ్ముడు, శివుని కొడుకు, పార్వతి కొడుకు. ఆయన
అమ్మవారి తమ్ముడు అంటే ఇప్పుడు ఆడికి పోవాల్సి వస్తుంది ఎక్కడికని అమ్మవారి దగ్గరికి రావాల్సి వస్తుంది. అవును. అప్పుడు అమ్మవారు ఏంటంటే మన అగ్గిలో పుట్టింది అఖండ జ్యోతి, కాటిలో పుట్టింది కళ్యమాత. అగ్గిలో పుట్టింది అఖండ జ్యోతి, కాటిలో పుట్టింది కళ్యమాత. వెంటకే సందున వేయగల మాత, పాపడ సందున పైగల్ల మాత, రైకె మీది ముచ్చాల రంగైన పోచమ్మ. అక్కడ పోచమ్మ అగ్గిలో పుట్టింది, ఇక్కడ పొలిమేర కాసే పోతలింగడు పుట్టిండు. కాబట్టి ఆ తండ్రికి నా తల్లిని అగ్గిలకు పంపిస్తావని చెప్పేసి ఆయనకు దోషం పెడుతుంది అనమాట. ఈపుల రాసపండు కానీ ఆయనకు దునియా బాధ పెట్టేస్తుంది, కాళ్ళు అంటిలా చేసేస్తుంది పోచమ్మ. ఆమె ఫస్ట్ సౌడమ్మ, ఆమె ఇచ్చి సంతానం ఇచ్చి మర్చిపోతాడు అనమాట శివుడు. కాబట్టి నువ్వు ఇట్లా పాపం చేసినావు అని చెప్పేసి అగ్గిలో పంపించాడు. కాబట్టి అక్కడ కాటిలో పుట్టింది పోచమ్మ, ఇక్కడ పొలిమేర కాసే పూతలింగడు పుట్టింది. కావున అప్పుడు ఏందంటే ఇక్కడ పుట్టినాక ఆమె పెద్దగా అవుతుంది, ఇంత పెద్దగా అయిపోతుంది. ఇక ఆయన తీసుకుపోయి ఇలా నల్ల రాళ్ళల్లో వేసేస్తాడు ఎవరు, శివుడు బిడ్డని. ఇక ఈమె నాకు బాధలు పెడుతుంది, ఈమె పుట్టినప్పటి నుంచి సుఖం లేదు అది అని చెప్పి రాళ్ళల్లో వేసొచ్చాను. వేసొచ్చి ఎట్లకు వచ్చి తానం చేసి ఎర్రమ్మను తీసుకొని ఎర్ర పోచమ్మని తయారు చేసింది. ఆ ఎర్ర పోచమ్మని తయారు చేసి ఆమె కళ్యాణం చేస్తారు, కానీ ఏమో కళ్యాణం చేయాలి పోచమ్మకు. నల్లగా ఉంది కదా అక్కడ ఇచ్చేసాడు కదా. ఇక ఏం చేస్తారంటే ఈ అమ్మవారు అట్లకేని మూరాడు ముంత అంటే ఇప్పుడు పత్రికలు పట్టుకొని కదా, ఇప్పుడప్పుడు ఆమె మూరాడు ముంట అంటారు. అది తీసుకొని పోతుంటే సాకలైన పొద్దుగా లేచి బట్టలు ఉతుకుతుంటే చూసి హాహా చూడ చక్కదనం ఉంది, లగ్గమాడితే నిన్నే లగ్గమాడితే అని చేపడతాడు అనమాట. వరే మానవ, నువ్వు ఆ రోజు మానవ పుట్టువాడు అనేది నా దేవున పుట్టువాడు కన్నా అది నన్ను లగ్గమాడతావురా అని అంటది. నేనెంత లగ్గమాడతా అంటాడు. మళ్ళీ మా తమ్ముడు ఉండి పొద్దుగాల రా అంటాడు. పొద్దుగాల రా అంటే మంచిది అని చెప్పేసి ఆమె ఎక్కడ పోతుంది, ఈయన ఇక్కడ పోతాడు. పొద్దుగాల వస్తాడు. ఏడే పోచమ్మ నీ తమ్ముడు ఏడి, ఇంత ఉంటాడా అరికాలు కింద ఉంటాడా అంటారు. అరికాలు కింద ఉంటావరా, ఇంత మాట అంటావరా అని అప్పుడే పొలిమేర కాసే పూతలింగ అని పిలుస్తుంది. వరే పొలిమేర కాసే పూతలింగ కట్టు ఓద్లవాడ కన్న కొడుక పెట్టు, ఓద్లవాడ పెద్ద కొడుక తంత్రకాడ రారా నీ గౌపిల్లు వచ్చేసింది అనగానే కొరికేస్తాడనమాట. ఆనాడు ఆయన్ని కొరికినందుకు ఈనాడు మేకలను కొరుకుతాడు. అర్థమవుతుందా? గావు అంటే ఆనాడు అమ్మవారికి లగ్గం ఆడతా అని అన్నందుకు ఆయన గావు పట్టిస్తుంది అనమాట. గావు పట్టినాక అదంతా మన పానం కొట్టుకుంటుంటుంది ఆ సాకలేనేది. అమ్మ దేవతవాన్ని గుర్తించలే నరకన పడ్డా, నాకేమన్నా దేవునార్తి పెట్టు తల్లి అని అంటే ఈ పోచమ్మల కాడ, మైసమ్మల కాడ, ఎల్లమ్మల కాడ రతి పోస్తారు. బోనాల పండు కానీ అది అని పూజలు చేసి రతి పోస్తారు. ఆడ సాప్ చేసుడు, ఆ రతి ఎత్తివేయడు, ఆ బలి జల్లుడు ఆయన హక్కుదారిస్తుంది. అంటే ఇప్పుడు సావుల కాడ, దినాల కాడ, ఇక రాజేశ్వరి అయిన జాగాల అన్ని హక్కులు ఉంటాయి సాకలోళ్ళకి అని చెప్పి దేవునార్తి పెట్టినాక వాళ్ళ ఆత్మ అప్పుడు పోతుంది అనమాట. పోయినాక అమ్మవారు ఏం చెప్తుంది అంటే అదే పోయినాక మన ఆయనకు నిర్వహణ పెడతాడు. అయిపోయినాక పొలిమేర కాసే పూతలింగని అంటది. వరే అప్పుడు నల్ల ఏంటంటే తెల్ల చీర కట్టుకుంటుంది అమ్మవారు. అరే మళ్ళా సాకలి పులిగాని చంపినవు, రక్తం అంతా పడ్డది, నువ్వు సాకలి పులిగానే పోయి బట్టలు ఉతుకరా అని అంటే నువ్వు రండారం పెట్టినవే నాకు అని చెప్పేసి నిన్నే మింగేస్తా అని ముంగడికి రాగానే యాప కొమ్మలు బండారు నిమ్మకాయ తీసుకొని ఇట్లా కొట్టేయంగానే ఆడ బొడ్రై అవుతాడు, ఈడ అమ్మవారు కుక్కుంటుంది అనమాట. అటు విధంగా ఆ పోతురాజు అనేది అటు విధంగా ఇంకా పెద్ద కథ ఉంది. కానీ ఇక నీకు అంతా వినలేరు, ఇది ఆడికేని చెప్పుకుంటూ వచ్చింది. ఎందుకంటే అమ్మవారు పుట్టిన కాడికేని అది కూడా షార్ట్ టర్మ్లో చెప్పిన. అట్లా అమ్మవారు ముంగట పోతురాజు ఆడ నిలుస్తాడు, ఈడ అమ్మవారు కుక్కుంటుంది. కాబట్టి మింగనికి పోయినప్పుడు నడిమిట్లు ఏమన్నా వస్తే మింగేస్తాడు కదా, అట్లా ఆయన ఆడనే ఆపేస్తుంది, ఆమె ఆడ కుక్కుంటుంది అనమాట. కావున వెనక పెట్టి నైవేద్యం తింటే ఒక శాంతం ఉంటుంది.